హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 7.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సిక్స్త్ ప్రాబ్లం, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఫస్ట్ వన్, -1, -2, 1, 0, -1, 2, -3, 0. Solution. Okay, let A -1, 2, B 1, 0, C -1, 2, D -3, 0 be the 4 points of a quadrilateral. 4 points of a quadrilateral. 4 points of the quadrilateral. Okay, now write the distance formula. Distance formula. Enti distance equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే, ఇప్పుడు మనం ఏబి బీసీ సిడి డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. అన్నీ ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత ఏసీబీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ ఈక్వల్ కాకపోతే అది రాంబస్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు అది స్క్వేర్ అవుతుంది. సరే, ఫస్ట్ ఫైండ్ ఏబి అమ్మ. ఏబి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఇది x1 y1, బి వచ్చేసి x2 y2. సో x2 1 అమ్మ, మైనస్ x1 -1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -2 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో 4 + 4 √8. √8 అంటే 2√2 ఎంతమ్మా? 2√2. నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్స్ టు, ఇక్కడ x2 వచ్చి -1, ఓకే, -1 హోల్ స్క్వేర్, y2 వచ్చేసి 2 -y1 0 హోల్ స్క్వేర్. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో సేమ్ అమ్మ, √4 + 4, ఓకే, √8. √8 అంటే 2√2. నెక్స్ట్ ఏబి బీసీ అయిపోయింది. సిడి ఫైండ్ అవుట్ చేయాలి. సిడి అంటే సి ఇది, డి వచ్చేసి ఇది. రూట్ ఆఫ్ ఇది వచ్చేసి x2 y2. సో -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, -3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 0 0 -2 హోల్ స్క్వేర్, -3 + 1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో 4 + 4 √4 + 4 √8. దిస్ వన్ ఆల్సో సేమ్ 2√2 యూనిట్స్. నెక్స్ట్ ఏడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏడి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ -1, 2 డి -3, 0. సో -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 -2 0 -2 హోల్ స్క్వేర్. సో -3 + 1 -2 హోల్ స్క్వేర్, 0 -2 -2 హోల్ స్క్వేర్. సో -2 హోల్ స్క్వేర్ 4 -2 హోల్ స్క్వేర్ 4. సో √8. √8 ఆల్సో 2√2. ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు ఏడి. సైడ్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వాట్ ఫైండ్ అవుట్ అమ్మా? డయాగ్నల్స్. ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే -1, -2, సి అంటే -1, 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఏసీ ఇక్కడ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఓకే, -1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ తర్వాత 2, ఓకే, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 2 హోల్ స్క్వేర్, ఓకే. సో -1 + 1 0 0 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఓకే, √4² దట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ 1, 0 -3, 0. చూడండి
square root of minus 3 minus 1 whole square plus 0 minus 0 whole square. So minus 4 square plus 0. Okay, minus 4 whole square plus 0 అంటే root 16 అంటే 4. AC equals to BD. AC equals to BD. Okay, diagonals are equal. ఇక్కడ సైడ్స్ ఈక్వల్ అయినాయి, అలాగే డయాగ్నల్స్ ఈక్వల్ అయినాయి. దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. సో గివెన్ పాయింట్స్ ఫార్మ్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ వన్ minus 3, 5, 3, 1, 0, 3, minus 1, minus 4. సో ఇక్కడ గివెన్ పాయింట్స్ని మార్క్ చేద్దాం ఏబిసిడీలతోటి. లెట్ ఏ minus 3, 5, B 3, 1, C 0, 3, D minus 1, minus 4. Okay, be the 4 points. Be the 4 points of the quadrilateral. Be the 4 points of the quadrilateral. So first write the distance formula. Already we know the distance formula. Distance equals to what, amma? Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So first find AB, amma. AB equals to root of x2 3 minus x1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 plus 3 whole square plus y2 1 minus y1 5. 1 minus 5 whole square. 3 plus 3 6 square plus minus 4 whole square. 6 square అంటే 36 minus 4 whole square 16. ఏమవుతుంది? రూట్ ఆఫ్ 52 వచ్చింది. నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి, బి 3, 1, సి 0, 3. సో x2 0 minus x1 3, 0 minus 3 whole square plus 3 minus 1 whole square. 0 minus 3 whole square plus 3 minus 1 2 whole square. Minus 3 whole square 9, 2 square 4. సో రూట్ 9 plus 4 రూట్ 13. ఓకే, ఏమొచ్చిందమ్మా? రూట్ 13. నెక్స్ట్ సిడి ఫైండ్ అవుట్ చేద్దాం. సిడి వచ్చేసి చూడండి, ఇక్కడ x1 y1 x2 y2. సో x2 minus 1 minus 0 whole square plus y2 minus 4 minus 3 whole square minus 1 whole square plus minus 7 whole square. Minus 1 whole square 1, 7 square 49. Root of 1 plus 49 root 50. ఏబి బీసీ సిడి అన్నీ డిఫరెంట్గా వచ్చినాయి. నెక్స్ట్ ఏడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ minus 3, 5, డి minus 1, minus 4. సో x2 minus 1 x1 minus 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ minus 1 plus 3 whole square. y2 minus 4 minus y1 5 whole square. Minus 1 plus 3 2 square minus 4 minus 5 minus 9 whole square. 2 square value 4, 9 square value 81. So root of 85. AB is not equals to BC is not equal to CD is not equal to AD. Since AB is not equals to BC is not equals to CD is not equals to AD, therefore no special quadrilateral can be formed from the given vertices.
నెక్స్ట్ థర్డ్ వన్ 4, 5, 7, 6, 4, 3 and 1, 2. So let A 4, 5, B 7, 6, C 4, 3 and D 1, 2 be the 4 points. Be the 4 points of the quadrilateral. Okay, so first write the distance formula. Distance equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. First find AB amma. AB equals to square root of A x1 y1 B x2 y2. So x2 7 minus x1 4, 7 minus 4 whole square, y2 6 minus 5 whole square equals 7 minus 4 3, 3 square, 6 minus 5 1, 1 square, root 3 square 9, 1 square 1. So root 9 plus 1 root of 10, root 10 units. Next BC find out చేద్దాం. BC B x1 y1 C x2 y2. So 4 minus 7 whole square plus 3 minus 6 whole square, 4 minus 7 minus 3 whole square, 3 minus 6 minus 3 whole square, minus 3 whole square 9, minus 3 whole square 9. Okay, root 18. Next to CD equals to C x1 y1 D x2 y2. So x2 1 minus x1 4, 1 minus 4 whole square plus y2 2 minus y1 3 whole square, 1 minus 4 minus 3 whole square, 2 minus 3 minus 1 whole square. So root of 9 plus 1 root 10. Okay, right. Next AD find out చేద్దాం. AD equals to A x1 y1 D x2 y2. So 1 minus 4 whole square plus 2 minus 5 whole square, 1 minus 4 minus 3 whole square, 2 minus 5 minus 3 whole square, minus 3 whole square 9, minus 3 whole square 9, root 18. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ రాలేదు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి. ఏబి ఈక్వల్ టు సిడి. ఓకే, అండ్ బీసీ ఈక్వల్స్ టు ఏడి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ అవుతుంది. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే అది ప్యారలాగ్రమ్ అవుతుంది. సో ఇప్పుడు డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ది థర్డ్ది ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ 4, 5 సి 4, 3. సో 4 minus 4 whole square plus 3 minus 5 whole square, 4 minus 4 0, 0 square plus 2 square. సో root 4 అంటే 2 అమ్మా. నెక్స్ట్ ఏసీ అయిపోయింది. బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. బి 7, 6 డి 1, 2. సో 1 minus 7 whole square plus 2 minus 6 whole square, 1 minus 7 minus 6 square, 2 minus 6 minus 4 square, minus 6 whole square 36 plus 4 square 16, root 36 plus 16 root 52. చూడండి ఇక్కడ డయాగ్నల్స్ కూడా నాట్ ఈక్వల్ అయిపోయినాయి. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీడీ. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఇక్కడ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి, డయాగ్నల్స్ వచ్చేసి నాట్ ఈక్వల్ అయినాయి. కాబట్టి అలా అయినప్పుడు మనం ఏం రాస్తామంటే thus the quadrilateral is a parallelogram. Therefore
The quadrilateral is a parallelogram. Next, seventh question. Find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, 9. Solution. Okay, write the first distance formula. Distance formula equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Let's assume a point. Let's assume a point P on the axis. Okay, a axis x axis. Let's assume a point P on the x axis which is of the form x axis మీద ఉన్నప్పుడు అది ఓకే విచ్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ x యాక్సిస్ మీద ఉన్నప్పుడు y వాల్యూ 0 అవుతుంది. సో x, 0 ఆ పాయింట్ ఏమవుతుందంటే x, 0 అంటే P అనే పాయింట్ x, 0 అనుకోండి. లెట్ a 2, -5 b -2, 9. ఓకే, ఏ అను బి రెండు కూడా P అనే పాయింట్కి ఈక్విడిస్టెంట్గా ఉంటే ఆ P పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఏపీ ఈక్వల్స్ టు పీబీ. సో ఏపీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ 2, -5 P వచ్చేసి x, 0. సో x -2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 + 5 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీబీ అంటే x ఇంటూ మైనస్ ప్లస్ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 9 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతే x -2 హోల్ స్క్వేర్ 0 + 5 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. నెక్స్ట్ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 9 హోల్ స్క్వేర్ అంటే 81. రైట్, x -2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే x² - 4x + 4 + 25 ఈక్వల్స్ టు, అలాగే x + 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 4x + 4 + 81. లెఫ్ట్ సైడ్ ఉన్న x², రైట్ సైడ్ ఉన్న x² క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఈ 4 లెఫ్ట్ సైడ్ ఉన్న 4, రైట్ సైడ్ ఉన్న 4 కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. రిమైనింగ్ టర్మ్స్ రాద్దాం. -4x + 25 ఈక్వల్స్ టు 4x + 81. ఇప్పుడు వేరియబుల్స్ని ఒక సైడు, కాన్స్టెంట్ని ఒక సైడ్ తీసుకొద్దాం. ఈ +4x రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -4x అవుతుంది. ఓకే, 81 + 25 ట్రాన్స్పోజింగ్ RHS -25. -4x -8x 81 - 25 56 అమ్మా. సో x ఈక్వల్స్ టు 56/-8 దట్ ఈక్వల్స్ టు -7. సో x వాల్యూ -7 వచ్చింది. దేర్ ఫోర్ ద పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద given points on the x-axis ఏంటమ్మా x, 0 కదా. సో -7, 0. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా రాసాం. x యాక్సిస్ మీద ఉందన్నాడు కాబట్టి ఆ పాయింట్ని x, 0 అనుకున్నాం. ఏపీ ఈక్వల్స్ టు పీబీ అవుతుంది కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ మనకు -7 వచ్చింది. సో ద పాయింట్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్స్ ఆన్ ద x యాక్సిస్ -7, 0. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.
నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.